హాయ్ గాయ్స్, ఈరోజు పులిహోర ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూడండి. ముందుగా రైస్ గ్యాస్ మీద పెట్టుకుని మనకు కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నాము. జీలకర్ర, మిరియాలు కొంచెం నానబెట్టుకోవాలి. చింతపండు, తగినంత చింతపండు తీసుకుని నానబెట్టుకుందాం. తర్వాత ఇందాక నానబెట్టుకున్నాం కదా, మెంతులు అవి వేసుకోవాలి. జీలకర్రని అది మిక్సీ పెట్టేసుకున్నాం పేస్ట్ కింద. తర్వాత వేడి శనగలు ఇవన్నీ వేపేసుకుని రైసు అయిపోయిన తర్వాత దాంట్లో మనం తాలింపు వేసుకుంటున్నాం. మొత్తం పోపులన్నీ వేపేసుకుంటాం. అలా వేయించుకున్న తర్వాత మొత్తం అన్ని దాంట్లో కలిపేసుకుంటాం ఫ్రెండ్స్. మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, అది కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం బాగా వేయించుకున్న తర్వాత దాన్ని కూడా మనం దాంట్లో వేసుకుని పులిహోరలో కలిపేసుకుంటాం. ఇందాక చింతపండు మెత్తగా వేసుకుని అది వాటర్ వెళ్ళిపోయేదాకా దాన్ని కూడా వేయించేస్తాం. దగ్గరికి చేయాలి వాటర్ పోయేంత వరకు. ఫ్రెండ్స్, పేస్ట్ కింద వచ్చేసింది కదా, దాన్ని కూడా మనం పులిహోరలో వేసి కలిపేస్తాం. ఇంకా ఫ్రెండ్స్, అదంతా మొత్తం కలిపేసుకోవాలి. అంతే, మనకు కావాల్సిన పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేయండి.